కానీ ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీస్ అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ అధికారుల మీద కూడా పక్కన కూడా చూస్తూ ఉన్నాం. ఐజీ డీజీ స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తానని నేను ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలు తావివ్వకుండా, నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆవేశానికి లోనయ్యే పని లేదు. తప్పకుండా చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్షలు పడే పద్ధతుల్లో చర్యలు తీసుకుందాం. ఆ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగా మనం కాపాడుకుందాం. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పకుండా ఆ పిల్లల చదువుల బాధ్యత కానీ, కుటుంబ పోషణ బాధ్యత కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మేమే తీసుకుంటాం. గతంలో హత్య చేయబడ్డ మా నాయకుడు ఇంకా కుటుంబాన్ని ఎట్లయితే మేము అనుకున్నామో అదే పద్ధతుల్లో ఈ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగానే భావిస్తాం. ఈ సందర్భంగా మధు కుటుంబానికి తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తూ మధు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మా శ్రేణులందరికీ మాత్రం సమయంగా ఉండవాలని చెప్పి